రాష్ట్రంలో ఈ నెల రోజుల కాలంలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాము. మన హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈపురపాలెంలో ఒక ఘటన జరిగింది. అలాగే నిన్న ఒక పసిబిడ్డ మీద అత్యాచారం జరిగింది. నెంబర్ ఆఫ్ కేసెస్, అంటే ఎవ్రీడే ఇలాంటి కేసుల్ని మనం వినాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం వీటి మీద స్పందించడం, వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం, నిందితుల్ని అరెస్ట్ చేయడంతో మాత్రమే సరిపోదు. ఈరోజు పోలీస్ విచారణని, న్యాయ వ్యవస్థని త్వరితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యూట్యూబర్ విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ కేసు ఫైల్ చేసింది, అరెస్ట్ చేసింది. మనం కూడా దీని మీద కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇతని మీదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని బలోపేతం చేసి ఇతర యూట్యూబర్స్ కూడా ఎవరైతే డార్క్ కామెడీ పేరుతో లైంగిక వ్యాఖ్యానాలు చేస్తున్నారో ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఇంతవరకు హోమ్ మినిస్టర్ నుంచి కానీ, ముఖ్యమంత్రి నుంచి కానీ ఒక ప్రకటన కూడా రాలేదు. ఇప్పుడైనా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. రెండవది ఏంటంటే, టీవీ షోస్ కొన్నింట్లో, అలాగే సినిమాల్లో కూడా లైంగిక వ్యాఖ్యానాలు, అసభ్యమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు సినిమాలకు సంబంధించి సక్రమంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే టీవీల మీద కంట్రోల్ లేదు, వీటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పౌర సమాజాన్ని భాగస్వాములను చేసుకోవాల్సిన అవసరం ఉంది. డోక్రా గ్రూప్ మహిళలు 1 కోటి మంది ఉన్నారు. డోక్రా గ్రూప్ మహిళలతో పాటు మాలాంటి అనేక సంస్థలు ఇలాంటివి జరగకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే విద్యార్థుల్లో కూడా దీనిలో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లైంగిక వేధింపులు జరగడంలో మద్యం, మత్తుమందులు ఇవి రెండు కూడా ఒక కారణంగా ఉంటున్నాయి. ఈ రెండింటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.